ఇతని పేరు ఆంజనేయ యాదవ్. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మల్కందిన్ని గ్రామంలోని ఓ నిరుపేద కూలి. చిన్న గుడిసెలో తన తల్లితో కలిసి ఉంటున్నాడు యాదవ్. అయితే రోజు కూలి పని చేసి వచ్చిన డబ్బును దాచుకుంటూ చిన్న రేకుల ఇల్లు కట్టుకోవాలని కలలు కనేవాడు యాదవ్. అలా 2 ఏళ్లు కష్టపడి కూలి పని చెయ్యగా వచ్చిన డబ్బులో 40,000 కూడబెట్టుకున్నాడు. కానీ ఒకరోజు ఒక సంఘటన తనని చలించిపోయేలా చేసింది. దాచుకున్న డబ్బంతా తీసుకొచ్చి ఇలా పిల్లలకు సైకిళ్లు కొనిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ పిల్లలు బడికి వెళ్లడానికి చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. దాదాపు 4 నుండి 5 కిలోమీటర్లు. అయితే వాళ్ళ గ్రామానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. దాంతో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు వాళ్లను స్కూలుకు పంపడం మానేశారు. తన పరిస్థితి బాగోలేక తాను చదవలేకపోయాడు. కాని ఇంకొకరు వారి జీవితంలో తనలా కష్టపడకూడదని తాను దాచుకున్న డబ్బంతా 40,000 మొత్తం ఖర్చు పెట్టి పిల్లలకు సైకిళ్లు కొనిచ్చి వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి తిరిగి వాళ్లు స్కూలుకు వెళ్లేలా చేశాడు. ఈ రోజుల్లో లక్షలు సంపాదించేవాడు కనీసం 10 రూపాయలు కూడా బిచ్చగాడికి దానం చెయ్యలేడు. కాని తను కష్టపడి దాచుకున్న ప్రతి పైసని ఎలాంటి సంబంధం లేని పిల్లల కోసం ఖర్చు చేశాడు అంటే ఆంజనేయ యాదవ్ నిజంగా చాలా గ్రేట్ కదా.